అసలు వీలునామా అంటే ఏంటి? వీలునామా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యే విధంగా మాట్లాడుకోవాలి అంటే ఎలా చెప్తారు? ఎందుకంటే వీలునామా అనేది పెద్దవాళ్ళు మాత్రమే రాసుకుంటారు, మనకు అసలు వీలునామా అనేది అవసరం లేదని చాలా మందిలో భావన ఉంటూ ఉంటుంది. అందుకని అడుగుతున్నాను. వీలునామా అనేది మన ఆస్తులు, అంటే మనకు వంశపరంగా వచ్చిన ఆస్తులు, లేకపోతే కష్టార్జితంగా సంపాదించుకున్న ఆస్తులు, మనకున్న పిల్లలు, భార్య, అది ఎప్పుడు రాస్తామంటే నా తదాంతరము. అంటే నేను ఈరోజు వీలునామా రాసిన నా తదాంతరమే ఆస్తులు కానీ ఏవైనా నా పిల్లలకు చెందాలి. కానీ నేనున్నప్పుడు రాసిన వీలునామా రాసి పెట్టుకోవడం వరకే కానీ అది చెల్లదు. ఎందుకంటే అతను చనిపోయిన తర్వాత అందులో ఉన్న భాగాలు ఎలా ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనేది చెల్లుతుంది. కానీ ఉన్న వ్యక్తి జీవితాంతం ఉన్నాడు, ఇప్పుడు అది వీలునామా చెల్లదు. అది కంపల్సరీ ఏ దాని మీదైనా రాయొచ్చు. అంటే మనం ఒక స్టాంప్ పేపరే అని అనుకోవద్దు, చిత్తు కాగితం మీద రాసిన వీలునామా కూడా చెల్లుతుంది. అది ఆస్తులు, ఆయనకు సంబంధించిన ఆస్తులు, వాళ్ళ నాన్నగారితో స్వతంత్రంగా వచ్చిన ఆస్తులు కానీ, లేకపోతే తన కష్టార్జితం సంపాదించుకున్న ఆస్తులు కానీ, ఏవైనా కూడా తన పిల్లలకి, అంటే తన తదాంతరం, ఇప్పుడు మీరు అన్నప్పుడు ఉన్నప్పుడు గొడవలు రాకుండా ఉండడానికి, చనిపోయిన తర్వాత గొడవలు రాకుండా ఉండడానికి. అవునండి, అది జనరల్లీ మనం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లలు తండ్రి చనిపోగానే నాకు ఇది అని గొడవలు చేస్తుంటారు. అలాంటప్పుడు ఈ వీలునామా చాలా పనికి వస్తుందండి. ఎందుకంటే అది ఆ వీలునామాలో ఈ భాగం చిన్న అబ్బాయికి, ఆ భాగం పెద్ద అబ్బాయికి, ఈ భాగం అమ్మాయికి, ఇది నా భార్యకి, నా తదాంతరం వీళ్ళందరూ తీసుకోవాలి అనేది ఆ వీలునామాలో రాసుకోవడం. మనం వీలునామా, తెలుగులో వీలునామా అంటాము, హిందీలో వాళ్ళు మమ్మడియన్లా వసియత్ అంటారు, ఇంగ్లీష్లో విల్ అంటారు. ఇవన్నీ కలిపి ఏదైనా కూడా మన తదాంతరము ఉపయోగపడేదే వీలునామా.